everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అతన్ని ఆమె తన మొబైల్ రిపేర్ చేయమని అడిగింది. అతన్ని ఆమె తన మొబైల్ రిపేర్ చేయమని అడిగింది. దీనిని ఇంగ్లీష్లో షీ రిక్వెస్టెడ్ హిమ్ టు రిపేర్ హెర్ మొబైల్. షీ రిక్వెస్టెడ్ హిమ్ టు రిపేర్ హెర్ మొబైల్. సి ద నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీష్ నేర్చుకోను. నేను ఇంగ్లీష్ నేర్చుకోను. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. సి ద నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీష్ నేర్చుకోనా. నేను ఇంగ్లీష్ నేర్చుకోనా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. ఐ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోనా. సి ద నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ లెర్న్ ఇంగ్లీష్. ఐ లెర్న్ ఇంగ్లీష్. సి ద నెక్స్ట్ వన్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా. దీనిని ఇంగ్లీష్లో డూ ఐ లెర్న్ ఇంగ్లీష్. డూ ఐ లెర్న్ ఇంగ్లీష్. సి ద డిఫరెన్స్. సి ద నెక్స్ట్ వన్. ఆమె ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకుంది. దీనిని ఇంగ్లీష్లో షీ డిసైడెడ్ టు వర్క్ 2 kilometers every day. షీ డిసైడెడ్ టు వర్క్ 2 kilometers every day. సి ద నెక్స్ట్ వన్. అతడు నిన్ను చూడటానికి ఉత్సాహంగా ఉన్నాడు. అతడు నిన్ను చూడటానికి ఉత్సాహంగా ఉన్నాడు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ ఎక్సైటెడ్ టు సీ యూ. హీ ఈజ్ ఎక్సైటెడ్ టు సీ యూ. ఓకే. సి ద నెక్స్ట్ వన్. అతడు ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అతడు ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. దీనిని ఇంగ్లీష్లో హీ లవ్స్ టు టాక్ టు హెర్. హీ లవ్స్ టు టాక్ టు హెర్. సి ద నెక్స్ట్ వన్. అతడు పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు పని చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిని ఇంగ్లీష్లో హీ డిసైడెడ్ టు వర్క్. హీ డిసైడెడ్ టు వర్క్. సి ద నెక్స్ట్ వన్. నేను ఆమెను మొదటిసారి చూశాను. నేను ఆమెను మొదటిసారి చూశాను. దీనిని ఇంగ్లీష్లో I saw her for the first time. I saw her for the first time. See the next one. నువ్వు ఎందుకు నా చేయి పట్టుకున్నావు. నువ్వు ఎందుకు నా చేయి పట్టుకున్నావు. దీనిని ఇంగ్లీష్లో Why are you holding my hand? Why are you holding my hand? నువ్వు ఎందుకు నా చేయి పట్టుకున్నావు. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఏమన్నాడో నీకు అర్థమయ్యిందా. అతను ఏమని అన్నాడో నీకు అర్థమయ్యిందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ హీ సెడ్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ హీ సెడ్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. అతని గురించి ఎవరికైనా ఏమైనా సమాచారం ఉందా. అతని గురించి ఎవరికైనా ఏమైనా సమాచారం తెలిసిందా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో Does anyone have any information about him? Does anyone have any information about him? See the next one. ఈరోజు ఎవరికైనా పరీక్ష ఉందా. ఈరోజు ఎవరికైనా పరీక్ష ఉందా. దీనిని ఇంగ్లీష్లో Does anyone have an exam today? Does anyone have an exam today? See the next one. నువ్వు నిన్న ఇక్కడ ఎవరిని చూశావు. నువ్వు నిన్న ఇక్కడ ఎవరిని చూశావు. దీనిని ఇంగ్లీష్లో Whom did you see here yesterday? Whom did you see here yesterday? See the next one. నేను నిన్న బుక్కు ఎవరికి ఇచ్చాను. నేను నిన్న బుక్కు ఎవరికి ఇచ్చాను అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో Whom did I give book yesterday? Whom did I give book yesterday? See the next one.
నేను చెప్పిన పని ఎవరైనా చేశారా? నేను చెప్పిన పని ఎవరైనా చేశారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హ్యాస్ ఎనీవన్ డన్ ద వర్క్ దట్ ఐ టోల్డ్? హ్యాస్ ఎనీవన్ డన్ ద వర్క్ దట్ ఐ టోల్డ్? సీ ద నెక్స్ట్ వన్. మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో హ్యాస్ ఎనీబడీ థ్రెటన్డ్ యూ? హ్యాస్ ఎనీబడీ థ్రెటన్డ్ యూ? థ్రెటన్డ్ అంటే బెదిరించడం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలా? మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో షుడ్ వీ గో అవుట్ నౌ? షుడ్ వీ గో అవుట్ నౌ? మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలా? సీ ద నెక్స్ట్ వన్. నేను అతని గురించి చాలా విన్నాను. నేను అతని గురించి చాలా విన్నాను. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హియర్డ్ మచ్ అబౌట్ హిమ్. ఐ హ్యావ్ హియర్డ్ మచ్ అబౌట్ హిమ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆమె ప్రతిరోజు కాలేజీకి వెళ్ళదు. ఆమె ప్రతిరోజు కాలేజీకి వెళ్ళదు. దీనిని ఇంగ్లీష్లో షీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీ డే. షీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీ డే. సీ ద నెక్స్ట్ వన్. అది నాకు కనిపించడం లేదు. ఆ వస్తువు నాకు కనిపించడం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో దట్ ఈజ్ నాట్ అపియరింగ్. దట్ ఈజ్ నాట్ అపియరింగ్. అపియరింగ్ అంటే కనిపించడం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను సినిమా చూశాను. నేను సినిమా చూశాను. దీనిని ఇంగ్లీష్లో ఐ సా మూవీ. ఐ సా మూవీ. నేను సినిమా చూశాను. అలానే దీన్ని ఐ డిడ్ సీ ఏ మూవీ. ఐ డిడ్ సీ ఏ మూవీ. సీ ద నెక్స్ట్ వన్. నేను సినిమా చూడగలిగాను. నేను సినిమా చూడగలిగాను. దీనిని ఇంగ్లీష్లో ఐ కుడ్ సీ ద మూవీ. ఐ కుడ్ సీ ద మూవీ. నేను సినిమా చూడగలిగాను. సీ ద నెక్స్ట్ వన్. నేను సినిమాలు చూడాల్సి వచ్చింది. నేను సినిమాలు చూడాల్సి వచ్చింది. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ టు సీ మూవీస్. ఐ హ్యాడ్ టు సీ మూవీస్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. అవసరమైతే నేను వస్తాను. అవసరమైతే నేను వస్తాను. దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ. ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ. సీ ద నెక్స్ట్ వన్. నేను మీ పక్కన కూర్చోవచ్చా? నేను మీ పక్కన వచ్చి కూర్చోవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో మే ఐ సిట్ నెక్స్ట్ టు యూ? మే ఐ సిట్ నెక్స్ట్ టు యూ? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆమె విదేశాలకు వెళ్ళింది. ఆమె విదేశాలకు వెళ్ళింది. దీనిని ఇంగ్లీష్లో షీ హ్యాస్ గాన్ అబ్రాడ్. షీ హ్యాస్ గాన్ అబ్రాడ్. అబ్రాడ్ అంటే విదేశాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.